వచ్చిందా? ఓకే. నీ 3 లక్షలు వేయంట. A few minutes later. శివా ఏం వచ్చావు? సైలెంట్గా ఉంటావుపా. ఆడేదో నిలబడుకొని చూస్తాను. ఆడేదో తొంగి చూసుకుంటూ కూర్చుంటాను. కూర్చోరా నాయన, నువ్వు ఎప్పుడు చూసినా అలా పోనా కింద పెట్టుకోపో. కింద చెప్తా. అబ్బా తల పట్టేసిందిరా నాయన. ఏమి కూర్చో చెప్తా. మన కూలర్ దగ్గర ఏ యాడ తాగేది ఉన్నది ఏమన్నా నీకు తెలుసు. చిల్లర కూతలకు కూడా కూర్చో. ఈరోజు అసలే నేను మామూలు మనిషి కాదు. ఫుల్ టెన్షన్స్ లో నేను. ఆయన మామూలు మనిషి కాదంటే అది కాదురా. ఇప్పుడు నాకు టెన్షన్లు చాలా ఉన్నాయి. ఈరోజు ఎట్లా తిరిగి మనమ్మ 5 లక్షలన్నా కొట్టాలా. ఈరోజు ఎట్లా తిరిగి మనమ్మ 5 లక్షలన్నా కొట్టాలా. 5 లక్షలు కొడతావు చూడు, కూర్చొని చూసి నేర్చుకో. ఏ అంటే నాకు దాంట్లో అలవాటు లేదు కాబట్టి. దేవుందయ్యా. ఏంది మ్యాచ్ ఉంది ఈరోజు. ఏం మ్యాచ్? క్రికెట్ మ్యాచ్. ఓహో తెలుసా నీకు అసలు మ్యాచ్ గురించి ఏమైనా ఐడియా? మనకి తెలుసా నిజంగా? హెల్ప్ చేయరా? ఐపీఎల్ అప్ప ఎవరో ఆడతాడు. ఇండియా నైజీరియా. నైజీరియా ఎవరో ఆడతాడు. ఇండియా నైజీరియా. నైజీరియా ప్లేయర్స్ అలవాటున్నారా నీకు? అన్నది కొంతమంది పేర్లు తెలుసు. వాళ్ళు వెళ్ళిపోయారు, రిటైర్ అయినారు కదా. నీకు రాకపోతే విడిచిపెట్టు, నేను ఆడతాను చూడు. నువ్వు ఆడుతున్నావునా? మ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. ఎంతవరకు ఆడొచ్చునా? ఎంతనే వేసుకో. రూపాయికి 10 రూపాయలు, రూపాయికి 50 రూపాయలు, రూపాయికి 100 రూపాయలు. వేలలో ఆడరా? అంతే. లక్షల్లో అయినా వేయచ్చు. నువ్వు ఈరోజు ఫస్ట్ బాల్కి ఎంత కొడతారని చేయొచ్చు. సెకండ్ బాల్కి ఎంత కొడతారో వేయచ్చు. 4 6 ఓవర్కి ఇంత. వాడు 50 రన్లు కొడతాడు, హాఫ్ సెంచరీ కొడతాడు, వికెట్ పడుతుంది, క్యాచ్, బౌండరీ దాడుతుంది. ఎంత వేసుకుంటావు అంత వేసుకోవచ్చు. వేసుకున్నంత నాది వేసుకుంటావు అంత వేసుకోవచ్చు. వేసుకున్నంత నాకైతే 40% తెలుసు క్రికెట్ గురించి, అందుకు వేస్తాను. మీడియేటర్ ఉన్నాడు, నేను కూడా వేస్తాను. నువ్వు వద్దులే, నువ్వు మళ్ళీ ఓడిపోతే నాకు చెడ్డ పేరు. నేను మ్యాచ్ స్టార్ట్ అయింది. శివ నేను చూడు సెకండ్ అంటాను. బ్యాట్స్మెన్ బ్యాటింగ్ ఇండియానా? ఓకే. బ్యాటింగ్ ఎవరు ఫస్ట్? రంజిత్ కుప్రా అనుకున్నా. అప్పుడే బ్యాట్స్మెన్ వాడేస్తాడు ఓపెనర్. ఈ బౌలింగ్ ఎవరు వాళ్ళు? నైజీరియాలో వాళ్ళు షాక్లాక్ ఎవరబ్బా? నీకు ఐడియా ఉందా? షాక్లాక్ నాది వచ్చేసి 5,000 అప్ప బ్యాట్స్మెన్ మీద. నేను బౌలర్ మీద షాక్లాక్ మీద 5,000. డబ్బులున్నాయా? ఈ అవసరం లేదు. బౌలర్ నైజీరియా షాక్లాక్ మీద 5,000 వచ్చినా ఎస్ఆరా బౌలింగ్? నువ్వేం చెప్పింది? వికెటా? ఏది చెప్పాలి కదా. నేను 4 చెప్పిన మామిడి కొడతాడని. అదే చేస్తాను. ఏంది అవుటా? స్టార్టింగ్ అప్పుడే అదే అట్లా శివత పోయట్లేనా? 5,000 నాకు వచ్చేట్లే. వాడు మనోడేలే. 5,000కి ఎంతతో చూడ లెక్క. 5,000కి 50 రెట్ల. 5,000కి 50 రెట్లు అంటే ఆడేంత అయిపో. ఎంత 5,000కి 50 రెట్లు అంటే? 50,000 కాదులేరా, ఉండు నీకు తెలిదేమో. 5,000 50 రెట్లు అంటే సర్లే అవన్నీ ఆడలే. 1.5 లక్ష. 1.5 లక్ష కట్టింది అయిపోయిందా? భయ నువ్వు నా పక్క వాళ్ళ పక్క. నువ్వు నాకు మాట అనే చెప్పచ్చు కదా, బౌలర్ సైడ్ వేసుకోమని.
ఏందలే ఫస్ట్ అందుకే నేను నేర్చుకో అనేది అందుకే సరే అర్థమైందా సెకండ్ బ్యాట్స్మెన్ ఎవరి దగ్గర ఈరోడవయ్యా జాకీర్ కుండమన్ను జాకీర్ కుండమన్ మీద వేయను ఎందుకంటే నేను ఫస్ట్ ఓపెనర్ మీద వేసా నాకు 5,000 బొక్క ఏమే నేను బౌలర్ మీద వేసుకుంటాను వాడు బౌలర్ మీద వేసుకుంటాడు పిరావు గారు ఇంతకుముందు వేసి గెలిచినావు కదా 1.5 లక్ష మళ్ళీ వాని మీద మార్చుకుంటాము ఎవరి మీద వేస్తావు జాకీర్ కుండ మీద వేస్తా సరే అబ్బా నాకు బౌలర్ మీద వేస్తాను ఈసారి 10,000 వేస్తాను నువ్వు ఈసారి 20,000 వేస్తా ఈసారి 20,000 వేస్తా ఆలోచించుకో లేదంటే నేను ఇక్కడ చూడు నీ మాదిరి స్టేడియం లో పోయి టీ షర్ట్లు చింపుకొని ఇట్లా ఇండియా రాసుకొని ఇట్లా ఎగిరి టీ షర్ట్ వేసుకొని అమ్మాయిలు ఇట్లా వేస్తారు చూడు వాళ్ళ దగ్గర పోయి మళ్ళా ఏమైందా బౌలింగ్ వేసినా కొట్టి ఇజిలేసి 4 కొడతాడు 6 కొడతాడని వేసిన వాళ్ళు 6 కొడతాను వేసిన నేను చూడప్పా 2Dకి ఇస్తాడని వేస్తున్నా అమ్మా మళ్ళా వాడు 6 కొట్టినా అద్దిరా కొండప్ప ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ ఇద్దరా నీకు కావాల్సిందే ఇదే 2.5 లక్షలు వచ్చింది నీకు ఇంతకుముందు 1.5 లక్ష మొత్తం 3 లక్షలు 2.5 1.5 4 లక్షలు అయింది ఇది సరేలే నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎవరు సుప్రీత్ శుక్రా అంటే వాడు వేస్ట్ గాళ్ళే వాడు ఆడు సుప్రీత్ శుక్రా అంటే ఓన్లే మొన్న బాగా సుప్రీత్ శుక్రా మీద వేస్తాను చూడు 20,000 4 కొడతాడు చూడు సుప్రీత్ శుక్రా ఆడేనా మాట నేర్చుకుంటుంది వాడు అసలు ఏం చెప్పాలా కానీ వాడు ముందర కొట్టుకొని చచ్చిపోయినా వాడు మన సుప్రీత్ శుక్రా మీద 20,000 25,000 సుప్రీత్ శుక్రా మీద బౌలర్ మీద వేస్తా బౌలర్ మీద ఎంత ఎంత వేసినావు నేను 25,000 వేసిన బ్యాట్స్మెన్ మీద 40,000 అని చెప్పు 40,000 ఏదో ఏమి వికెట్ తీస్తాడనా లేకపోతే ఏం చేస్తాడని వికెట్ తీస్తాడు కాదు వికెట్ తీస్తాడని వేస్తారా బౌలింగ్ యాడ్ వచ్చిందా నీకు లోపడా నా మాట తెలుసులే ఉండరా ముందర కొట్టుకొని కొద్దిగా కాలంతో వాసింది బౌలర్ చేంజా బౌలర్ వేరేవాడు మన అంట అవునా ఏ ఊరు బౌలరు ఎట్లా మారుతాడు ఓవర్ అయిపోయింది బౌలర్ రెడీ మాడుతు యాడేందో ఈ టైంలో రావడము బౌలర్ ఎవరు కట్టెల్ కర్మత్ నీకు పేరు మరసంగా పలిగే రాబోతే చెప్పు మళ్ళా నువ్వు మళ్ళా కట్కట్ ఆడేది కాదు బౌలింగ్ వేస్తాడని చెప్పు అడుపా ఆడేది ఎవడు బౌలింగ్ బాగా వేస్తాడా కట్టెల్ కర్మత్ కట్టెల్ కర్మత్ పక్క 25,000 వేస్తాను అంతే పోయింది మొత్తం ఒకటేసారి రాళ్ళ లేదు ఈయన పక్క వేస్తా ఎవరు పక్క బ్యాటింగ్ పక్క లేదు ఈయన పక్క వేస్తా ఎవరు పక్క బ్యాటింగ్ పక్క కట్టల్ కర్మత్ బాగా వేస్తాడని చెప్తివి నువ్వు నీకు అన్ని తెలిసి నువ్వు అదే కలిసి నా డబ్బులు ఒకటి కడతానోరా తెలివి ఉండాలి టాలెంట్ ఉండాలి నువ్వు నా మధ్య ఆలోచన చేయాల ఖచ్చితంగా 2 రన్లు కొడతా చూడు ఖచ్చితంగా కొట్ట 2Dకి దిగిపోతే వేయాలని మళ్ళా నువ్వు ఎంత వేసినావా కాదు ఎంత వేసినావా 20,000 వేసిన చూడు మళ్ళా 2Dకి పడరా అదే నీకి కట్టల్ కర్మత్ తెల్లని చెప్పి నువ్వు మళ్ళా తెలుసు అని చెప్పి డబ్బులు పోయింది నా ఇష్టమా మళ్ళా మొత్తం ఎంత అయింది నాది నీది 7,40,000 అయింది 7,40,000 నీది 7,40,000 అయింది 7,40,000 హలో సర్లే 5 లక్షలు మనం బౌలర్ గాడు ఎందుకు పడ్డాడు కిందకి
మనం చెప్పిన దగ్గరుండి చూసినా మనకి బాగలేదు అని. ఇప్పుడు ఏం దెబ్బలు తగలేని మారుస్తున్నారు బౌలర్ని. ఆడు వేసిన కొడుకు కట్టల కర్మంత కాడు వాడు ఉంటే ఎంత లేకపోతే ఎంత. ఎవరు ఇప్పుడు దిగుతాడు బౌలింగ్ ఎవరు? సికావు సంకిన వాడేవాడు పంకిన్ లాగా పేరు. సికావు సంకిన్ నేను ఇంతవరకు ఇన్లేవాడు ఎవడో పంకిన్ గాడు ఆడతాడు వాడు. నాకు వీళ్ళ మీద వద్దులే నాయన, నేను బ్యాట్స్మెన్ మీద వేసుకుంటాను కానీ వీడి మీద వస్తా, నీకు తెలుసుకుంటాను కానీ వీడి మీద వస్తా. నీకు తెలుసు వాడు సికావు సంకిన్ వాడు మా నాన్న క్యాష్ సెకండ్ ఇచ్చినాడు తెలుసా, నా కళ్ళ చూసి. ప్యాంట్ ఇప్పకూడదా ఇచ్చినప్పుడు? నేను డబ్బులు పోట్టుకున్నా, నువ్వు గానకాలు చేయకుండా కూర్చో. సరేలే బ్యాట్స్మెన్ మీద వేస్తాను. ఓడిపోతే నీకు ఇదే చిరాకు మొహం పెట్టుకొని ఉంటావా? వాళ్ళ బాధ కాదా? బాధ అయితే నా మీదరా ఏమి నేను చెప్పినట్టు చెయ్యి. ఎంతలే 99,60,000 అయింది. మళ్ళీ నువ్వు ఏం పొద్దా అని చెప్పాల్సిన అవసరం లే కానీ చెప్పలేమే. వీడు బౌలర్ వచ్చేసి క్యాచ్ వికెటా క్యాచ్ నువ్వు చెప్పింది? క్యాచ్ నేను వచ్చే 6 వేసిరా బౌలింగ్ జైనా అమ్మ కొట్టాడు పోతాది గాల్లో 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 పడ్డ 6. క్యాచ్ పట్టినారంట. క్యాచ్ అదే లోపల చెప్ప నేను నా మైండ్తో వాడంటానా. వాడి గెలుచుకో, ఇవే తగ్గించుకో. బ్రేకా ఇప్పుడు నాది ఎంత లాసు? అర్సద్దన్నా రోజేపు ఉండు, నువ్వు రెచ్చిపోద్దులే ఉండు. మ్యాచ్ రెచ్చిపోతానో తగ్గుతానో ఎక్కుతానో నా ఇష్టము. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత మదం. 4 లక్షల రూపాయలు బొక్క పడింది. బొక్కే పడుతుందో నడ్డే పడుతుందో నీకు 9,60,000 వచ్చింది నువ్వు లెక్కని. ఏం లెక్క? 60,000 వచ్చింది నువ్వు లెక్కని. ఏం లెక్క? ఇప్పుడు వచ్చిన లెక్కరా? నాకు చాలా కట్టుకున్నాడు, చాలా కొద్దిగా అంతే కదా. 1,00,000 2 లక్షలు రీసెంట్ పెన్ను కూడా పెట్టుకుంటున్నా, అర్థమైందా? మళ్ళీ దాని దగ్గర శోభనం పెట్టుకో, దరిద్రం పోతుంది. అట్లా పెట్టుకుంటాము, ఇంకెట్లా శోభనం పెట్టుకుంటాము. పార్టీ లాస్ట్ పెట్టుకో, విడాకులు పెట్టుకో. డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా. ఏంటికే కుళ్ళు మొక్క వస్తాడు అంటే డబ్బులు ఇచ్చి గేట్స్ వస్తాను. ఏంటికి వస్తాను నేను? మేము ఏంటికి చూసుకుంటున్నాము? ఏం పొడి చెబుతున్నామేనా? కత్తులేము. టాటా మ్యాచ్ కూల్ డ్రింక్స్ అయినా మధ్య అడుగు. నువ్వు పీపో పోసి ఇది దగ్గర నేను ఆడిచ్చినావు స్టేడియంలో. మొన్న నువ్వు పోయి కూల్ డ్రింక్లు ఇచ్చి వచ్చినావు. మళ్ళా అడిగిన వాళ్ళు సోడా దబ్బి పిల్లోడు నువ్వేనా అని. అట్లాగా అడిగిన వాళ్ళు సోడా దబ్బి పిల్లోడు నువ్వేనా అని. అట్లా కాదు, మాట్లాడుకుంటూ కూర్చో విషయం. టాటా మ్యాచ్ ఆనమ్మ ఊరికే బౌలర్ని బ్యాట్స్మెన్ ఏంటి మారుస్తున్నారు. నా టైం అది మళ్ళా 7 మారుస్తున్నారు. అది బౌలింగ్ ఫీల్డా లేకపోతే ఏది? అది బ్యాట్స్మెన్ సెట్ అయ్యేది స్టేడియం అది ఏం అసలు? అది ఇండోర్ స్టేడియం. లోపలికే లోపల తెల్లానికే అది కూడా తెలియకపోతే ఇంక ఎట్లా ఆడతానో బెట్టింగ్. ఇండోర్ స్టేడియమా? మళ్ళా సరే నాకు తెలుదులే. మళ్ళా రంగాటి స్టేడియం అయింది భయ. రంగాడు ఇప్పుడు పేరు మార్చినారు మొదలే దాని పేరు. అది ఇండోర్ స్టేడియం ఉండే రంగాటి ఇప్పుడు మార్చారా? యాదోడు తగలగట్టంటారు నాయన. ఇద్దా నా డబ్బులు పోతే బాయా. ఇప్పుడు వచ్చే బ్యాట్స్మెన్ పేరు బౌలర్ పేరు చెప్పు. బ్యాట్స్మెన్ ఎవరు? హర్భజన్ రెడ్డి. బౌలరు బౌలర్ పేరు చెప్పు నాయన. నువ్వు టెన్షన్ పెట్టకుండా నువ్వు సన్నగా మాట్లాడు. వాళ్ళ మీద వెళ్ళిపోతావు చేతకన్నాడా? నీకు తెలివితే ఆడుకో. మళ్ళీ ఏంది తెలుసా మధ్యలో దూరి 9,60,000 గెలుచుకున్నావు నువ్వు. ఏం తెలుసని గెలుచుకున్నావు? తెలిసింది. ఆట రాకుండే గెలుచుకున్నావు నువ్వు. ఏం తెలుసని గెలుచుకున్నావు? తెలిసింది. ఆట రాకుండే గెలుచుకున్నావు నువ్వు. నాకు ఆట వచ్చినా కూడా నేను ఓడిపోతానా? నాకు తెలుసు ఆట ఎట్లా. నీకు తెలియదు కాబట్టి ఓడిపోతున్నావు.
నీ దగ్గరుండి మ్యాచ్ చూడండి, మ్యాచ్ అయిపోయి మ్యాచ్ చూసిందా కొడుకు తెలుసా? చెప్పాలి కానీ వాడేవాడు చెప్పాలి కానీ వాళ్ళే వాడు ఫీల్డర్ కానీ చెప్పాలి కాను మహారాష్ట్రుడు కానీ వాడు బలపడుతూ అమ్మ రింగు చుట్టూడు అమ్మ కొడితే ఎలిపర్ షర్ట్ అంటే బొమ్మన వల్ల. నేను హర్భజన్ రెడ్డి పైన వేసుకుంటా. చెప్పాలి కానీ నాకు వద్దు, వాడు ఫీల్డర్ అనుకుంటా. ఫిల్టరా? చెప్పాలి కానీ ఫీల్డరే కదా. హర్భజన్ రెడ్డి మీద వేసుకుందునా? వేసుకో వేసుకో. ఆ హర్భజన్ రెడ్డి పైన 6 కొడతాడని చెప్పి 3 లక్షలు నీ వీళ్ళు ఈ పక్క వేస్తా. ఎవరి మీద? చెప్పాలి కానీ మీద ఎంత వేస్తావు నువ్వు? 9,60,000 ఉంది నీది ఇప్పుడు నెట్. 4 లక్షలు వేస్తా, 4 లక్షలు వేస్తా. 4 లక్షలు ఇటు 4 లక్షలు అట్టు వేసుకోప్ప. నువ్వు 3 లక్షలు లోపలనా ఏమవురామన్నా? నాకే కొడతాడని నాకు నమ్మకం ఉంది. ఎందుకు నేను పెంచుకోవచ్చు, నాది నువ్వు పెంచుకుంటావు. ఏ బాగుపడాలని చెప్తావునా? ఏమే పోతావు సగ్గా నాకుండా పోతావు. అంత లక్షలు వేస్తాడు. ఎందుకంటే నాకంటే వస్తుంది కాబట్టి నా మైండ్ ఆడప్పండనా స్టార్ట్ అయిందా? ఖచ్చితంగా వాడు ఖచ్చితంగా ఉంటే ఓ రన్ తీస్తాడు చూడు, ఓ రన్ తీస్తాడు ఫస్ట్కే కాబట్టి. బ్యాట్ వచ్చి ఇచ్చినా పారా ఇంకోటి ఉరుకుమను రెండో ఉరుకుమను. బాలిసిర్రా సింగలా డబలా? సింగల్లే లోపల సింగల్. అదిర్రా శివగాడు అంటే అట్లా తెలుసు. నాకు తెలుసు బాగా కొడతాడు వాడు, నాకు క్లోజ్ వాడు బాగా. మన చాక్లెట్ ఇచ్చిన డైరీ మిల్క్ తెలుసా? 40 లక్షలు అయింది నీది. 4 లక్షలకి 40 లక్షలు అయింది నీది. 4 లక్షలకి 40 అయింది, 10 రెట్లు. 30 లక్షలు ఇస్రమాన్ ఇట్లా. ఎవరు వాడు? ఎవరు ఇస్రమాన్ వాడు ఎట్లా ఇసురుతాడు? మళ్ళీ ఇస్తారు దానికి ₹1 తగలద్దా? తగలవేదే ఒకవేళ ఇచ్చేస్తారు. మ్యాచ్ జరుగుతుంది మధ్యలో, నీ చిల్లర వ్యాపారాలు డబ్బులు పెట్టుకునేంత లేదు. 40 లక్షలు జరుగుతుంది మళ్ళా కోట్లలో ఇవద్దు, కొట్టాలా మనం ఇవద్దు. నెక్స్ట్ చెప్తాను చూడప్పా. ఈసారి 10 వేస్తాను, 10 లక్షలు నీకు ఎలా డబ్బులు జనం తెచ్చిస్తా. ఇప్పుడు వాడు గెలుచుకున్నాడు, వాన్ దాంట్లో నుంచే 10 లక్షలు వేసుకోప్ప. నాకు అతకాలంటే వేసుకున్నాడు, వాన్ దాంట్లో నుంచే 10 లక్షలు వేసుకోప్ప. నాకు అతకాలంటే నువ్వు ఎంత గెలిచినది ఇప్పుడు? 40 లక్షలు 10 లక్షలు నాకు వేలేవా? ఆర్డర్ ఎత్తారు నీకు ఏంటికి ఇస్తారు నీకప్ప. వాళ్ళు ఎక్కొద్దులే కానీ 10 లక్షలు చెప్పరా నా పక్క మరి 4 లేకపోతే ఈసారి చెప్పు, ఈసారి నువ్వే చెప్పు. నా 10 లక్షలు ఎవరి మీద వేస్తారు? బౌలర్ పక్కన మాటను ఏమి మీద వేసుకో. ఎవరి మీద? బ్యాటింగ్ మీద వేసుకో. సరే బ్యాటింగ్ మీద నువ్వు చెప్పినట్లే వేస్తావని. బ్యాట్స్మెన్ మీద మళ్ళా 6 కొడతాడని నువ్వు బౌలర్ మీద వేసుకుంటావు. నువ్వు ఎందుకు వేసుకుంటావు బౌలర్ మీద? నువ్వు బ్యాట్స్మెన్ మీద వేసుకో. మళ్ళీ నాకు చెప్పినావు కదా 10 లక్షలు పోతే పోలే అట్లా. నీది పోనేనే వేసుకున్నావా? అట్లా నీకోసం నీదే అది క్యాచా లేకపోతే వికెటా? ఖచ్చితంగా అంటే వాడు ఖచ్చితంగా అంటే కాలు కట్టైనా కూడా మళ్ళీ వేస్తా. నైలు ఇడిచిపెట్టరు, ఖచ్చితంగా అవుట్ చేస్తారు చూడు. ఎవరు? బౌలర్ గాడు. బోల్ బాయ్ నేను బ్యాట్స్మెన్ పక్క వేస్తాను 10. వాడు సేమ్ యాస్టిస్ బౌలర్ పక్కనే మళ్ళా 3 లక్షలు. 10 లక్షలు 10 లక్షలు పోతుంది అంటాను కదా, ఎందుకు ఎక్కువ వేసుకునే? నీ కోసం కానీ 10 ఏంటి ఆ పక్క కూడా. నువ్వు ఏం కొడతాడని చెప్పినావు? ఖచ్చితంగా క్యాచ్. నేను 4, 6 కొట్టలేదు వాడు, కానీ సీన్ లేదు. 2D ఇస్తాడు, క్యాచ్ కొడతాడు. పైకి ఎత్తాడు ఖచ్చితంగా వాడు క్యాచ్ పట్టాడు. ఏం 6 లేబినవాడు పైకి పెద్ద లే. ఏ మొహం ఎవరిని చూసినాను పొద్దున్నే, ఏ కథ ఏ మొహం ఎవరిని చూసినాను పొద్దున్నే, ఏ కథ. ఏమంట అవుట్. నువ్వు ఎగరద్దు, నాకు కోపం వస్తుంది. డబ్బులు పోతాయి నావి. ఇప్పుడు నీకెంత? 80 లక్షలు అయింది. 80 లక్షల
ఈసారన్నా నా పక్క నువ్వు వేసుకోరా. నువ్వు అవలాలు చెప్తున్నావు నా దగ్గర. లేదు చెప్తానా నువ్వు నీకు ఆడగట్లుంటే నువ్వు ఓన్గా ఆడాలి. చెప్పిందే కదరా ఇప్పుడు వేసుకోమని బ్యాట్స్మెన్ పక్క. 96 చెప్తా నేను 96 చెప్తా అట్లనే. 96 చెప్తా నేను 96 చెప్తా అట్లనే. సరే సరే ఇప్పుడు టైము మంది. ఇప్పుడు ఇదంతా 86 లక్షలు. ఇంకా 14 లక్షలు అయిందంటే ₹1 కోటి. 14 లక్షలే. తింటావా ఏమన్నా బిర్యానీ ఏమన్నా తిప్పిలా? తింటావా ఏమన్నా బిర్యానీ ఏమన్నా తిప్పిలా? వద్దులే ₹1 కోటి నాకేం బిర్యానీ ఇప్పించినావు కానీ. కొత్త బ్యాట్స్మెన్ ఏం కావాలా? కోటి గెలిచేస్తావు ఇప్పుడు. అమ్మగారు ఏమన్నా ఇట్లే 2 ఏళ్ళతో పేగులు బిక్తా బయటికి కూర్చోని. ఇట్లే 2 ఏళ్ళతో పేగులు బిక్తా బయటికి కూర్చోని. విషయం బ్యాట్స్మెన్ వాడు కొత్తోడు ఏమన్నా కారు కొనిలా? శత్రుఘ్ని కాదు కారు కొనిలా. శత్రుఘ్ని ఎవడరా? శత్రుఘ్ని ఎవడు? ఓహో బొబ్బొబ్బొబ్బడు భలే కొడతాడు. బౌలర్ ఎవరు? శత్రుఘ్ని అసలు వాడు ఎగిరే కొడతాట్లే. వాడు ఎగిరే కొడతాట్లే. పిత్రానే బౌలర్ అని పిర్రని వాసిపోయింది కదా. నువ్వు పిత్రాని పక్క లేకపోతే వీడి పక్క బౌలర్ బ్యాట్స్మెన్ పక్క? బ్యాట్స్మెన్ పక్క. నేను బౌలర్ పక్క పిత్రాని పక్క వేస్తాను చూడు. మనకి పిర్రని వాసిపోయినాయి. వాసిపోలే 10 లక్షలు. నువ్వేమి? మనం 10 లక్షలు. నువ్వు నాకు ఎన్ని లక్షలు రాడు? కోటికి 14 లక్షలు. 14 లక్షలు కావాలి. 4 లక్షలు వేసుకో. 4 లక్షలు బ్యాట్స్మెన్ పక్క. ఏది 6 ఆ 4 ఆ? ఫాస్ట్ చెప్పడతారు వాళ్ళు బౌలింగ్ వేసేలోపు. 4 కొడతాడని బ్యాట్స్మెన్. నేనేమో ఊరికే రన్స్ రావు అడ్డం పెట్టుకుంటాడని వేసా బౌలింగ్. అడ్డం పెట్టాడంట. 4 లక్షలు పోయింది. 4 లక్షలు పోయింది. నాది అట్లా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ బాల్ చెప్పేసి. ఎవరు బ్యాట్స్మెన్ పక్క లేకపోతే బౌలర్ పక్క? ఎవరు ఆడతారు ఇప్పుడు? పిత్రేనే ఆడతాడు. ఈ పక్క ఆ పక్క వాడే బ్యాట్స్మెన్. పిత్రేగన్ మీద ఆడతాను. పిత్రేగన్ మీద. నేను బ్యాట్స్మెన్ మీద 10 లక్షలు వేస్తాను చూడప్ప. బ్యాట్స్మెన్ మీద నీదంతా 20 లక్షలు. పిత్రేగన్ మీద ఏది నేను 6 కొడతాడని నువ్వేమి? వాడు అవుట్ చేస్తాడని రాసుకోండి. మీరు ఇంత లేట్ చేయొద్దండి. వేసిన బౌలింగ్ అది మిడిల్ వికెట్ ఎగిరిపోయి నా కొడుకు 2 కళ్ళు బయర్లు గమ్మే. 24 లక్షలు పోయింది చూడు. 24 లక్షలు పోయింది చూడు. నాదే చెప్పదు లెక్కాచాలి. నాకు ఐడియా ఉంది కానీ క్రెడిట్. నెక్స్ట్ ఏమి తీసే నీకు 26 లక్షల్లో ఇప్పుడు 24 లక్షలు పోయింది. చెప్పు ఇంకా. బౌలర్ మారినాడట. పెట్టు. సాహసకారుడు అంట. సాస్కారుడు మీదే. సాస్కార్ మీదే. నువ్వు సాస్కార్ మీద వాడి గురించి ఏమైనా ఐడియా ఉంది నీకు? సాస్కార్ వరల్డ్ కప్ కూడా ఆడినాడు వాడు. ఇప్పించుకొని అమ్మా నాకు కూడా తాకిచ్చాడు తెలుసా? అమ్మా నాకు కూడా తాకిచ్చాడు తెలుసా? ఏ తేడానా నువ్వు వాడిద్దరు కదా తాకించుకునేకి? ఏ తేడానా నువ్వు వాడిద్దరు కదా తాకించుకునేకి? కూర్చో. సాకిర్ గారి పక్క ఎంత వేసుకో? ఎక్కువే 10-20 కాదు 30 వేసుకుంటే ఒకటేసారి 50 లక్షల. 50 సాకిర్ గారి పక్క. నా సేమ్ బ్యాట్స్మెన్ పక్క 20. వరల్డ్ కప్ కొట్టినాడు. ఎంత చెప్పు? 50 దేనికి? అవుటా లేకపోతే ఏం చేస్తాడని? క్యాచ్ పట్టిస్తాడా? క్యాచ్. 50 లక్షలు వేసినాడు. నాది 20 అప్ప. 4 కొడతాడని క్యాచ్ పడతాడు. బౌలింగ్ చేస్తాడు. క్యాచ్ పడతాడు. అది 4 పోయింది. 50 ఒక 24 దొబ్బింది. వాడు అసలు వరల్డ్ కప్లో లేడు. సాకేర్ 50 ఒక 24 దొబ్బింది. వాడు అసలు వరల్డ్ కప్లో లేడు. సాకేర్ అనేవాడు కొత్తగా వచ్చినాడంట. సో వాడికి వాడము వేరే మారినాడేమో. సరే లాస్ట్ బాల్ చెప్పు. ఓవర్లో ఎవరు పక్క? త్వరగా చెప్పు. వాళ్ళాగరు ఫాస్ట్ ఉండాలి. చెప్పు. సాగర్ పక్కన బ్యాట్స్మెన్ పక్క. సాగర్ గారు వేస్ట్ నా కొడుకు. ఎంత ఉంది? ఇంకేంది ఆడ 50 25 75 లక్షలు ఆడే నాకు తెలుసు. నువ్వు 10 ఉంటుంది నీకు ఎక్కువ. 10 లక్షలు ఇమ్మని చెప్పిన 10 లక్షలు ఇమ్మని చెప్పిన 10 ఉంది. లాస్ట్ బాల్ ఆడితేనే నీకు. లాస్ట్ బాల్ చెప్పేసి సేఫ్ సైడ్. సాగర్ గాడు వేస్ట్ గాడు బ్యాట్స్మెన్ వర్క్ వేసుకో.
బ్యాట్స్మెన్ పక్క 10 లక్షలు ఉంది, అది వేసేద్దునా? 7 లక్షలు వేసుకోనా? 7 లక్షలు బ్యాట్స్మెన్ పక్క, నాకు వచ్చే సాగర్ గారు పక్క వికెట్ తీస్తాడని. రన్ను కొడతాడు అన్నాడు. రన్ను కొడతాడనే నీకు? లెఫ్ట్ హ్యాండ్ స్టంపులు ఎగిరిపోయినాయంట. లెఫ్ట్ హ్యాండ్ స్టంపులు ఎగిరిపోయినాయంట. 3 లక్షలు చెప్పను పో. 3 లక్షలు చెప్పను. అట్లా రాడల్లా. సాగర్ గారు మంచి బౌలర్ వాడు. బ్యాట్స్మెన్ పక్క వేసుకుంటే ఊరికే చెప్తానండి, పక్క వేసుకుంటే ఊరికే చెప్తానండి. నువ్వే చెప్పిండేది లోఫర్కే లోఫరాడా. ఏం చెప్పి సాగర్ మీద వేసుకోమనే 96 చెప్తాం, 96 చెప్తాం. అర్థమైందా? 3 లక్షలు త్వరగా. ఈసారి కొత్త ఎవరు బ్యాట్స్మెన్? రస్నా రంగియా. వాడు పెద్ద ప్లేయర్ నాయన. తెల్లానికి రస్నా రంగి మన నీకు తెలుదులే, అన్ఎడ్యుకేటెడ్ వీడు క్రికెట్లో. రస్నా రంగి తెలుదా నీకే? ఇప్పుడు ఎవరికి వెళ్తారనా? రస్నా రంగి తెలుసా? తెల్లా? తెలుసు. మళ్ళా తెలుసు. రస్నా రంగి బౌలర్ ఎవరప్ప? బౌలర్ ఎవరు చెప్పు. అప్పుడైతే టగట చెప్పేస్తాడు. ఇప్పుడే మినవర్ పట్టమైంది ఏమన్నా వాంత పక్కన తేలే కానీ బౌలర్ చెప్పు. చెప్పు నీకే గానాగలేమి చేస్తాను లెక్కపోతాండి. పొలం వచ్చేటది దొబ్బినట్టు పోయి అంతా లెక్కత పోయి. పొలం వచ్చేటది దొబ్బినట్టు పోయి అంతా లెక్కత పోయి. బకెట్ బోల్టా? బకెట్ బోల్ట్ నాది కూడా. బకెట్ బోల్ట్ మంచి ప్లేయర్ అని అమ్మ చిలుస్తాడు నా కొడుకు వాడు అసలు. అబ్బాబ్బాబ్బాబ్బా వానాట ఎవడు తట్టుకోలేడులే. బౌలర్ పక్కనా నువ్వు? 3 లక్షలు ఉంది బకెట్ బోల్ట్. బకెట్ బోల్ట్ పక్క 3 లక్షలు ఏదానికి? ఖచ్చితంగా వాడు వికెట్ తీసే టైపు. ఖచ్చితంగా యాది వికెట్ తీసేవాడు. బకెట్ బోల్ట్ వికెట్. నేను వచ్చేసి బ్యాట్స్మెన్ పక్కన వేస్తాను చూడు 6. మనం ఏంటి చేస్తాను నీకోసమే. మనం ఏంటి చేస్తాను నీకోసమే. నాకు ఫోన్లే. ఇది ఆడో విన్నట్టుంది. లోపల అది 6 బకెట్ బోల్ట్. సరే క్యాష్ మళ్ళా పంపిస్తారు. బ్రేక్ వచ్చిందా? ఓకే. నేను 3 లక్షలు వేయనంట. చెప్తే నువ్వు అవునా? 96 చెప్తాం. నాటకాలు ఆడద్దు. అర్థమైందా? సేఫ్ సైడ్ అవుతారా నాయన. అసలు బకెట్ బోల్ట్ కూడా నీకు తెలుసా? తెల్లా? లోపడా నువ్వు తెలుసా తెల్దా బకెట్ బోల్ట్? మళ్ళీ తెలియనప్పుడు ఎందుకు రాడేది చెప్పు. లోపడ చిల్లర మొమ్మడ అన్నీ కుళ్ళు పోతే అట్లా ఆడి గెలుచుకుంటున్నావు నువ్వు. నీకు గెలిచి బాగా సంతోషం లేక చెప్పురా. పేమెంట్ పడిందప్ప. సగం వేసినాడు నా కొడుకుంగా పూర్తి వేయకుండా. ఇప్పించుకో లోపడా. ఎందుకు ఇప్పించుకో లోపడా. ఎందుకు గెలిచినోడు నేను. మాట్లాడినావని అవసరం లేదు నీకెందుకు. అది ఎప్పుడు పడితే నీకేలా చెప్పు. కాదు ఎందుకు కాదు అవుతుంది కదా. కాదు అది కదా. కాదు ఎందుకు కాదు అవుతుంది కదా. కాదు అది కదా. ఏమైనా ఉందా? ఏమన్నా ఏమి నువ్వంతా ఏడ్పించి నువ్వు ఇట్లా చేపించి నా దగ్గర అదేమన్నా ఓడిపిస్తావు నువ్వు. ఏమన్నా అవలాగుందా? ఏమన్నా ఉండి ఏదో చదువుతాను. ఏం చదువుతావా? అంతా ఏపించి మళ్ళీ నేను రానని చెప్పుకుంటా. నువ్వు ఈయన మస్తారేమో 5 లక్షలు చేసిపో. సతాయిద్దు. వేరే వాళ్ళు బాగాలేదంట బయటికి పోతున్నాను మెసేజ్ నాకు 5 లక్షలు బెట్టింగ్ కాదు బొచ్చు కాదులే. ఎవడిస్తాడు కానీ ఇట్లా ఆడే సంకనాకి పోతాడు అంతా బెట్టింగ్ లాడి. అదే బెట్టింగ్ లో ఆడతారు. ఎవడన్నా 96 లక్షలు 86 లక్షలు బెట్టింగ్లో ఎప్పుడు నీకు ఎంత వస్తే దాన్ని 10 రెట్లు పోగొట్టుకోవడమే ఉంటుంది. ఎవరికైనా జీవితం నాశనమే. గుర్తుపెట్టుకో. ఈయన చదువుకునే పిల్లలు అట్లా ఆడే బండ్లు కుదలు పెట్టి ఏమి ఎంతమంది చూడిపో ఊర్లో బెట్టింగ్లే ఆడరా. నీకు తినే కూడుంది హ్యాపీగా తిరిగేకుంది ఏమి. నీకంటూ నువ్వు 10 రూపాయలు